ఇళ్ళ మధ్యలో వద్దనే ఉద్దేశంతో అందరూ తిరుగుబాటు చేయడంలా ఇంకా ప్రతి ఒక్కరూ ఒక 4 వార్డులు అంతా వెనుకబడిన కులాలు, 1/2 సెంటుల ఇల్లు, 3/4 సెంటుల ఇల్లు. ఏదైనా పండగ వాతావరణం వస్తే 10 మంది వస్తారు బంధువులు. మనకు 10 మంది ఇంట్లో పండుకోవడానికే కష్టము. టాయిలెట్ ఎట్లా ఉంటుంది? మీరు టాయిలెట్లు ఈ విధంగా ఒక ఇంటికి 20 మంది బంధువులు వచ్చినా, 30 మంది బంధువులు వచ్చినా, మీరు ఏ ఫంక్షన్ చేసుకున్నాలన్నా ఒకసారికి ఇవి 20, ఇవి 8, 30 మంది లేడీస్ ఇదికి వస్తే కూడా ఒక్కొక్కసారి 30 మంది మీరు బాత్రూమ్ టాయిలెట్ పోయి ఇంటికి పోవచ్చు. ఇదంతా ఎందుకు చేసినామంటే మేము కూడా మీలాంటి కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి మీ మీద దృష్టి పెట్టి చేసినాం. ఈజీ వెంకటేష్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ అని మిల్లుది ఆల్కహాలిస్ ఫ్యాక్టరీది ఖర్చు పెడతాడు ఆయన గ్రామాలకు ఉపయోగించుకుంటేనేమో సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తాడు. లేదు సర్పంచులు ఏదైనా లాలూచబడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటేనేమో ఈ పనులు జరగవు. మీ అందరూ ముఖాలు చూసి నాకు డబ్బంటే ప్రేమ ఉంది లేదని కాదు, మీరు బాగుండాలని నేను లాలూచబడకుండా 80 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. 80 సంవత్సరాల కింద నుంచి ఇక్కడ రోడ్డు లేదు. ఈ కాలనీ వాసులకు సొంతంగా ప్రైవేట్ వాళ్ళ స్థలం కొనుక్కొని ఇక్కడ రోడ్ వేయడం జరిగింది. మేము ఇన్ని పనులు చేస్తున్నాం కదా, రేపు పొద్దున ఏదన్నా కానీ నాదంటే అయిపోయింది. ఎంపీ సార్ పదవి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకా అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. మీరు అభివృద్ధి పనులు భాగంగా దండిగా మంది ఉన్నారు మనకి, ఇంకా వేరే పార్టీ నాయకులు. ఆ నాయకులు వచ్చి కళ్ళవల్లి మాటలు చెప్తే వాళ్ళ మాటల్లో మీరు పడితే ఏం పనులు జరగవు. వాళ్ళు ఎంతవరకున్నా వాళ్ళ జోగులు లేకొచ్చేది చూసుకుంటారు, కానీ మీలాంటి వాళ్ళ సంతోషం చూడరు వాళ్ళు. వినండి, సార్ మాటనే వినండి. ఇప్పుడు నా పదవి కాలం అయిపోయింది. నా పదవి కాలం అయిపోయింది. ఇప్పుడు సార్కి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు ఆయన ఎమ్మటి నడిచి ఇంకా అందరూ బాగా పనులు చేయించుకొని మన ఊరు ఒక ఆదర్శ గ్రామం. మన ఎంపీ గారు ఉన్నారు, చిన్న వయసులో ఎంపీ అయినాడు. మరీ మీ ఆశీస్సులు ఉంటే మరి ఇంకా ఆయన అయితేనే ఉండాలా, మన ఊరు బాగుపడుతూనే ఉండాలా అని ఆకాశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.